ఈనాడులో మరి ఓట్లు ఎంతవరకు వేసిర్రు, ఎంత ఎంత గొప్పగా వేసిర్రు, అందరు పోయి వేసిర్రా? పట్టణాల్లో ఎక్కువ ఆట, నగరాల్లో తక్కువ ఆట. పట్టణాల్లో ఎక్కువ, నగరాల్లో తక్కువ. గ్రామాల్లో అయితే ఇంకా ఎక్కువ వేస్తారు. చదువుకోకపోయినా జనాలు ఓట్లు వేస్తారు, గట్టిగా అడుగుతారు. సరే డబ్బులు తీసుకురా పక్కన పెట్టండి. చదువుకున్నోడే తీసుకుంటుండే, ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్లే తీసుకుంటుండే, డిగ్రీ చేసిన వాళ్ళే తీసుకుంటుండే. మొన్న అడ్వకేట్ల ఎలక్షన్ జరిగితే బార్ కౌన్సిల్లో వరద పారింది, ఏరులై బారింది పైసలు. ఇక మరి మనం పూట గతి లేని ఆ సామాన్య జనాన్ని క్వశ్చన్ చేస్తే ఎట్లా? వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కనీసం. ఆ తర్వాత కొంత టౌన్కి వచ్చేసరికి పట్టణాల్లో మీ టౌన్ ఉందనుకోండి, అక్కడ కొంత రూరల్ ఏరియా ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొంత ఓటు బ్యాంక్, కొంత ఓట్లు వేస్తున్నారు. ఇక నగరాలకు వచ్చేసరికి అయితే ఓట్లే వేస్తలేరు. మరి వాళ్ళు ఎందుకు వేస్తలేరు ఓట్లు? హాలిడేని కూడా ఇచ్చిన హాలిడేని కూడా అది మాకు ఇచ్చిన హాలిడే, మేమెందుకు ఓటు వేయాలని ఫీల్ అవుతున్నారు. అట్లనే కనబడుతున్నది. పట్టణాల్లో అట ఎక్కువ మంది ఓట్లు వేసారు, నగరాల్లో మాత్రం చాలా తక్కువ వేసారు. మున్సిపాలిటీల్లో 75.88% పోలింగ్ నమోదైతే 116 మున్సిపాలిటీల్లో 75.88% ఓటింగ్ నమోదైతే, నగరపాలికల్లో అంటే కార్పొరేషన్స్లో మాత్రం 66.05% మాత్రమే నమోదైంది. నగరపాలికలు అంటే ఇప్పుడు జరిగిన 7 కార్పొరేషన్స్లో మొత్తంగా యావరేజ్ తీసుకుంటే 73% పోలింగే నమోదైంది. మరి ఇంకా 27% ఎందుకు వేయలే? ఓట్లేసిన వాళ్ళలో మహిళలే అధికమట. యాక్చువల్గా టోటల్ ఓటర్లు కూడా మహిళలే ఎక్కువ ఉన్నారు పురుషుల కంటే. ఓట్లేసిన వాళ్ళు కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారట. కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36%, అత్యల్పంగా 59.12% నిజామాబాద్లో పోలైందట. ఇక మున్సిపాలిటీస్ విషయానికి వస్తే చౌటుప్పల్ పక్కనే ఉంది కదా, హైదరాబాద్ కానుకొని 91.91% నమోదైందట. నందికొండలో 59.68% నమోదైందట. చౌటుప్పల్లో ఓటుకి ఒక్కొక్కరైతే 10,000 20,000 దాకా పోయినట్టుంది లెక్క. అంటే ఏమవుద్దంటే ప్రతి ఒక్కరిని తీసుకురావాలన్న దాంట్లో ఆ మున్సిపాలిటీలో ఉండే వార్డు అభ్యర్థులంతా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పిలిపించి ఓట్లు వేయిస్తారు. సో దాంతో ఓటింగ్ శాతం పెరిగింది. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. రేపే ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో పుర ఎన్నికలు ముగిసినాయి. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. సో ఇవాళ రిజర్వ్ డే ఉండే రీపోలింగ్కి, కానీ ఎలాంటి రీపోలింగ్ ఎక్కడ అవసరం లేకుండా ఉన్నది. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 73.01% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఇది 74.40%. అంటే 2020 ఎలక్షన్స్తో పోలిస్తే దాదాపు 1% పైన పోలింగ్ తగ్గింది. పెరగాలని అనుకుంటున్నాం మనం, ఇంకా తగ్గింది. శుక్రవారం 138 కేంద్రాల్లో ఓట్లు లెక్కించబోతున్నారట. రేపు 138 కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఓట్లు లెక్కించబోతున్నారు. 16వ తేదీన కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో ఎన్నికలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఇది బ్యాలెటే కాబట్టి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అవుతుంది. సో రాత్రి ఆ తర్వాతే ఎలక్షన్ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, దాదాపు ఒక 10-20 వార్డులు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క వార్డు ఓపెన్ చేసి లెక్క పెడతా ఉండాలి. సో కాబట్టి అది వార్డుల నెంబరింగ్ వస్తుంది, కానీ ఏ మున్సిపాలిటీ ఎవరు కైవసం చేసుకున్నారన్నది సమయం పడుతుంది తెలియడానికి. రాత్రి అయ్యే అవకాశం ఉంది. మొత్తం 52,17,413 మందిలో 38,09,406 మంది ఓటేసారు. మున్సిపాలిటీలో అయితే 75.88%, కార్పొరేషన్స్లో అయితే 66% నమోదైంది ఓటు వేసిన వాళ్ళు. సో ఇట్లా ఇగో గీ ముసలాం కూడా పోయేస్తుంది. చదువుకున్న వాళ్ళం, కాళ్ళు చేతులు చక్కగా ఉన్న వాళ్ళం, మనకేం పుట్టింది మాయరోగం? ఓట్లు లేని వాళ్ళకి సంగతి ఇది. ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధి ముత్తగూడెంలో ఓటేసిన 90 ఏండ్ల తులసమ్మ మాట. ఇంకా ఆమె అనొద్దేమో కానీ ఇక దగ్గరికి వచ్చింది, పెద్ద మనిషి. మనం ఆ 90 ఏళ్ళు కాదు కదా, 70 ఏళ్ళు బతికితే ఓ మహా గొప్ప. కానీ ఆమె 90 ఏళ్ళ వయసులో వెళ్ళి ఆమె ఓటేస్తున్నది. మనకేం పుట్టింది మాయరోగం? మొత్తానికి ఇది నిన్న నమోదైన పోలింగు. టోటల్ 73% నమోదైంది.
పోయిన 2020తో కంపేర్ చేస్తే ఒక 1.5% తగ్గింది. సో నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి, మదిరలో బట్టి విక్రమార్క. ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఓటేసిన అనంతరం మధునమ్మ వద్ద మునిశేఖర్, కార్తీకట, ఒకరికి తోడు ఒకరు ఆదర్శం. చూడండి వాళ్ళు ఎట్లొచ్చిరండి. అట్లాంటి వాళ్ళు ఓటేయకపోయినా సర్లే పాపం అని మనం అనుకోవాలి, కానీ వాళ్ళే బయటకు వచ్చి ఓటేస్తుంటే అన్నీ బాగున్న మనమే, కాళ్ళు చేతులు మెదడు అన్నీ బాగున్న మనమే తింతాగి ఇంట్లో పంతే ఎట్లా ఓటు లేకుండా. నిన్న మిర్యాలగూడలో 20వ వార్డులో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ చొక్కా జింపుతున్న కాంగ్రెస్ నాయకులను నిలువరిస్తున్న పోలీసులట. కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులతో జరిగిన గొడవలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త. కరీంనగర్లో లాఠీచార్జ్ అయిందట, బీజేపీ కార్యకర్తలకు గాయాలైనవి. సంగారెడ్డిలో పార్టీ అభ్యర్థితో దురుసుగా ప్రవర్తించారని సీఐని దూషించిన జగ్గారెడ్డి, బోధనలో దొంగ ఓట్లేస్తున్న 12 మంది అరెస్ట్ అయ్యారట. ఇగో సంగారెడ్డి 34వ పోలింగ్ కేంద్రం వైపు జగ్గారెడ్డి దూసుకెళ్తుండగా అడ్డుకుంటున్న డీఎస్పీ సత్తయ్య గౌడ్, పోలీసులు. ఇక కత్తితో వచ్చిందట పోలింగ్ కేంద్రానికి. స్వాధీనం చేసుకున్న కత్తి మరి ఎవరిని పొడుద్దామని వచ్చిండో లేకపోతే ఉత్తగా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడో తెలియదు. కత్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన దంపతులను స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు. ఎక్కడిది? ఆదిలాబాద్ జిల్లా మావల ఠాణా పరిధిలోని రామ్నగర్ 11వ వార్డు పోలింగ్ కేంద్రానికి సైమా పర్వీన్ హుస్సేన్ ఖాన్, సమీర్ ఖాన్ దంపతులు కత్తితో రావడం కలకలం రేపింది. వారిని అదుపులోకి తీసుకొని కేసు పెట్టిరట. మరి కత్తితో ఎందుకు వచ్చింది? కూరగాయల కత్తి కూడా కాదు కదా అది, జేబులో పెట్టుకొని అది ఏదో వెరైటీగానే ఉంది అది. అప్పుడే క్యాంపులు ఉరియమ్మ ఎలక్షన్ అయిపోయింది, క్యాంపులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మంచిర్యాలలో పురపోరు ముగిసింది, శుక్రవారం ఫలితాలు రాబోతున్నాయి. మంచిర్యాల బీజేపీ అభ్యర్థులు బుధవారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ క్యాంపుకు పోయిరట. ఇంక ఎలక్షన్ రిజల్ట్ రాలే, క్యాంపులు స్టార్ట్ అయినాయి. అప్పుడే చూడరు. ఇక మళ్ళీ ఇంట్లో ఇప్పుడు అభ్యర్థులది ఎట్లుంటుందంటే ఖర్చు పెట్టినంతా మళ్ళీ వసూలు చేసుకోవాలి. పొరపాటున అక్కడ హంగ్ వచ్చిందనుకో పంట పండినట్టే. ఇక మళ్ళీ పెట్టిన ఖర్చు అంతా మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం. ఓకే, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, హజీరా బేగంకు సిరా గుర్తు పెడుతున్న అధికారి అంబులెన్స్లో వచ్చి ఆదర్శంగా నిలిచి. చూడండి ఎంత గొప్ప విషయమో. నిన్న భూపాలపల్లిలో 500 రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి. దొరికితే దొంగ, దొరకకపోతే నడుస్తూనే ఉంటుంది వ్యవహారం. ఇగో నిన్న చెన్నూరులో అట, మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్నారట. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భర్త స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చే వీడియో ఒకటి వైరల్గా మారింది. సిరిసిల్లలో అట నకిలీ కానుక ఇచ్చిరట, బంగారం అని రాగి నాణెం ఇచ్చిరట. కలర్ బంగారం లెక్క ఉంది, లోపల గీక్తే మొత్తం రాగి ఉన్నదట. ఓట్లు వేసినాక తెలిసిందా లేకపోతే ఓట్ల ముందే తెలిసిందా? ఓట్ల ముందే తెలిస్తేనేమో ఇక వానికి పొరపాటు కూడా ఓటేయరు ఇచ్చినోనికి. వాడు ఒకవేళ డబ్బులు ఇచ్చినా ఇంకేమైనా ఇచ్చినా ఈ నకిలీది ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తామని అనసలేరు. ఓటు వేసిన తర్వాత తెలిసిందనుకో, వాడు అమ్మయ్య పోతే పోయింది అని వాడు సేఫ్ అవుతాడు. సిరిసిల్ల పట్టణంలోని ఓ వార్డులో తమకు నకిలీ కానుక ఇచ్చారంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు రాగి నాణ్యాలకు పసిడి పూత పూసి వాటిని బంగారు నాణ్యాలుగా ఇచ్చారని పలువురు వాపోయారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందట. ఎట్లుంది కథ. ఇక వాడు ఇచ్చి ఓట్లు వేసుకున్నాడు, రేపు పొద్దున గెలిచిన తర్వాత ఏం పని చేస్తాడు? నీకు ఓట్లు వేసేటప్పుడే నిన్ను మాయ చేసిండు, గెలిచిన తర్వాత అందరు అట్లే ఉంటారు, పైసలు పంచేటోళ్ళు అంతా. సో ఇట్లా నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించిన ఇది. అయితే ఎవరు గెలవబోతున్నారు అన్న దాని విషయంలో 1-2 ఎగ్జిట్ పోల్స్ ఏవో వచ్చినట్టున్నాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా ఏ బై ఎలక్షన్ అయినా కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. బై ఎలక్షన్ కానీ ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది, సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది, పైసలు పంచడానికైనా ఇంకేదన్నా చేయడానికైనా. అండ్ రెండోది, ప్రజలు కూడా ఎట్లా భావిస్తారంటే వాళ్ళే పవర్లో ఉన్నారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా 3 ఏళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే ఏం పనులు అవుతాయి అనే ఒక రకమైన ఆలోచన ఒకటి ఉంటుంది. అది
నాటుకపోయింది ప్రజల మనసుల్లో, లీడర్ల మనసుల్లో. సో అది కాదు అసలు యాక్చువల్గా. ఎవరు ఉన్నా ఎవరు గెలిచినా అక్కడ డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఆగకూడదు. కానీ అట్లా లేదు కదా సిస్టమ్. ఏకంగా డైరెక్ట్ ప్రచారంలోనే చెప్పుకుంటున్నారు కదా ముఖ్యమంత్రులతో సహా. కింద ఉన్న వాళ్ళని కూడా మా వాళ్ళనే గెలిపిస్తేనే మీకు ఎమ్మెల్యేతో డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా కష్టం అని. సో అట్లా గవర్నమెంట్కి ఎలక్షన్స్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత కాదు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే మీరు ఏ రిజల్ట్స్ చూసినా, అంటే ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ సర్వేలు చూసినా అధికార పక్షానికే కొంత ఫేవర్గా ఉంటుంది. అందుకనే మరి ఈ ఎలక్షన్ ఇంకో ఎలక్షన్తో కంపేర్ చేయొచ్చా అంటే చేయడానికి వీలే లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది, రేపు పొద్దున ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఇంకోటి ఏదైనా వస్తుంది, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సంబంధమే లేదు. ఒకప్పుడు ఉంటుండే, ఒక ఎలక్షన్ తర్వాత దాని ఇంపాక్ట్ దాని ఇంకొక ఎలక్షన్ మీద ఉంటుండే. ఏమున్నా ఒక 5-6% మాత్రమే. ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే, ఆ ప్రభావం ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రభావం అన్నది లేదు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికే ఎన్నికగా మారిపోయింది. సో నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో ఒక సర్వే సంస్థ ఏం చెప్తుందంటే, ఈ సర్వే సంస్థ ఏంటి, పీపుల్స్ పల్స్ అట. శాంపుల్ ప్రొఫైల్ ఎవరో శాంపుల్ ఎట్లా తీసుకున్నారు ఏంటి అని క్యాస్ట్ వైజ్ మేల్ ఫీమేల్ తీసుకున్నారట. మేల్ 52.3%, ఫీమేల్ 47.7%. క్యాస్ట్ వైజ్ తీసుకున్నారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ ముస్లిమ్స్ అదర్ మైనార్టీస్ క్యాస్ట్ వైజ్ తీసుకున్నారట. దీని ప్రకారంగా ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ మొత్తం 116 మున్సిపాలిటీస్లో పబ్లిక్ పల్సా ఏంది పీపుల్స్ పల్సా సర్వే సంస్థ ఏం చెప్తుందంటే, కాంగ్రెస్కి 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్కి 68 to 76 ప్లేసెస్లో గెలిచే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 29 నుంచి 36 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. బీజేపీ 3 నుంచి 5 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందట. ఎంఐఎం 0 నుంచి 1, టఫ్ ఫైట్ 8 నుంచి 14 స్థానాల్లో ఉండే అవకాశం ఉందట. సో ఆల్మోస్ట్ ఒక 70 స్థానాల వరకు కాంగ్రెస్ గెలవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మొత్తం ఎంత, 116లో. ఇక మిగతా దాంట్లో ఒక 30 వరకు బీఆర్ఎస్, 3 నుంచి 5 వరకు బీజేపీ. సో ఇది చార్ట్ ఒకసారి చూడొచ్చు మనం. టఫ్ ఉన్నవి 8 నుంచి 14 ఉన్నాయట. మరి అవి ఎవరి ఖాతాలోకి పోతాయి అన్నది చూడాలి. మొత్తం 2582 వార్డుల్లో ఎలక్షన్స్ జరిగినాయి. 116 మున్సిపాలిటీల్లో ఉన్న వార్డులు ఇవి. దాంట్లో కాంగ్రెస్కి 1210 నుంచి 1290 వార్డులు వచ్చే అవకాశం ఉందట, అంటే ఆల్మోస్ట్ 50%. బీఆర్ఎస్కి 860 నుంచి 930 వచ్చే అవకాశం ఉందట. బీజేపీకి 250 నుంచి 270 వార్డులు వచ్చే అవకాశం ఉందట. ఎంఐఎంకి 35 నుంచి 44 వార్డులు వచ్చే అవకాశం ఉందట. సిపిఐ 12 నుంచి 17 వార్డులు, సిపిఎం 10 నుంచి 14 వార్డులు, ఇతరులు 90 నుంచి 110 వార్డులు, ఇండిపెండెంట్లు ఇక వగైరా మిగతా వాళ్ళంతా. సో ఇక్కడ కాంగ్రెస్ 50% గెలిచే అవకాశం ఉందట. సో వార్డుల సంఖ్యను కనుక పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఏం మొత్తం కొలాప్స్ అయిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ అట. కాంగ్రెస్కి 36% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 29.7% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. బీజేపీ 19.3% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. ఎంఐఎం 2%, సిపిఐ 2%, సిపిఎం 1.2%, అదర్స్ 9.7%. సో ఈ అంచనా ప్రకారంగా, ఈ సర్వే ప్రకారంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 6% ఓట్ గ్యాప్ అనేది కనబడుతున్నది పర్సంటేజ్. బీజేపీ 20% ఓట్ నమోదు చేసుకునే అవకాశం ఉందట, 20%. సో వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నట్టే కనబడుతున్నది. నేను అనుకోవడం 2020తో కంపేర్ చేస్తే బీజేపీ కొన్ని మెరుగైన వార్డులు గెలుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కువగా నార్త్ మీద ఫోకస్ చేశారు, నార్త్ తెలంగాణ మీద అండ్ మహబూబ్ నగర్ లాంటి కొన్ని ప్రాంతాల మీద ఫోకస్ చేశారు. మిగతా వాటిలో పెద్దగా వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో మేబీ 1 or 2 మున్సిపాలిటీస్ మీద ఫోకస్ చేశారు వాళ్ళు బలంగా ఉన్న దగ్గర. ఇక నెక్స్ట్ జెండర్ వైజ్ పార్టీ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఈ రకంగా కనబడుతున్నది. మేల్ అయితే కాంగ్రెస్కి 36.1%, మహిళలు అయితే 36.7% అట. సో కొంత మహిళలు ఒక 0.12% అట్లా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లు వేస్తారట.
బీఆర్ఎస్ 29.1% పురుషులు, 31.5% మహిళలు, అంటే వాళ్లకు పడ్డ ఓట్ షేర్లో. సో ఇట్లా ఏజ్ వైజ్ పార్టీ ప్రిఫరెన్స్ సో డీటెయిల్గా కనబడుతున్నది. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ పార్టీ ప్రిఫరెన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ముస్లిమ్స్ అండ్ అదర్ మైనార్టీస్. సో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు. ఇక నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడ ఏమేం గెలవబోతున్నారంటే జిల్లాల వారీగా నిజామాబాద్లో కాంగ్రెస్ 5 నుంచి 7 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందట. బీజేపీ 0 అట. మరి ఏమో చూడాలి. నిజామాబాద్ సిచ్యువేషన్ ఇది ఓన్లీ మున్సిపాలిటీలే, కార్పొరేషన్ కాదు. నిజామాబాద్ కార్పొరేషన్ మళ్ళీ సపరేట్. అండ్ ఆదిలాబాద్ విషయానికి వస్తే 3 నుంచి 5 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 2 నుంచి 4, బీజేపీ 2 నుంచి 3 మున్సిపాలిటీస్ ఆదిలాబాద్లో గెలిచే అవకాశం ఉందట. ఎంఐఎం 0 to 1 టఫ్ ఫైట్ ఒక స్థానంలో ఉండే ఛాన్స్ ఉందట. కరీంనగర్లో 7 నుంచి 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. 4 నుంచి 5 మున్సిపాలిటీలు బీజేపీ గెలిచే అవకాశం ఉందట. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 0. మెదక్లో 5 నుంచి 7 కాంగ్రెస్, 9 నుంచి 11 బీఆర్ఎస్. సో మెదక్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందట, ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచే ఛాన్స్ ఉందట. రంగారెడ్డిలో 4 నుంచి 6 కాంగ్రెస్, 2 నుంచి 3 బీఆర్ఎస్. మహబూబ్ నగర్లో 13 నుంచి 15 మున్సిపాలిటీలు కాంగ్రెస్, 3 నుంచి 5 బీఆర్ఎస్, 1 లేదా 2 బీజేపీ. నల్గొండలో 14 నుంచి 16 కాంగ్రెస్, 1 నుంచి 2 బీఆర్ఎస్. వరంగల్లో 2 నుంచి 4 కాంగ్రెస్, 7 నుంచి 9 బీఆర్ఎస్. సో మెదక్లో లాగే వరంగల్లో కూడా మెజారిటీ మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తున్నది. ఖమ్మంలో 6 నుంచి 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్, 0 నుంచి 1 బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందట. సో మున్సిపల్ వార్డ్స్ ఎక్కడెక్కడ ఎన్ని వార్డులు ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ఉన్నది. ఇంత రిపోర్ట్ ఎట్లా తయారు చేసిరు అసలు ఒకటే సాయంత్రానికి? ఏమో ఇది ఎంతమందిని పెడితే ఈ రిపోర్ట్ తయారైంది? శాంపుల్ కలెక్షన్ ఎంత? మరి కార్పొరేషన్స్ అయితే లేదు. మరి ఓన్లీ వీళ్ళు మున్సిపాలిటీస్ ఇచ్చినట్టున్నారు. కార్పొరేషన్స్ చూస్తే ఒక్కసారి వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఓన్లీ మున్సిపాలిటీస్ మీదనే ఫోకస్ పెట్టారు. కార్పొరేషన్స్ అయితే కరీంనగర్ అండ్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందట. ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నది. పీపుల్స్ పల్స్ అనే సర్వే చెప్తున్నది. అండ్ ఇక మిగతా అన్నిట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉన్నది. మెజారిటీ కార్పొరేషన్స్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కాంగ్రెస్ జోరు కనబడతా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే 2 బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది, 5 కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో వచ్చే ఈ 2 బీజేపీకి వచ్చే నిజామాబాద్ అండ్ కరీంనగర్ కూడా మరి అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద వస్తారా లేకపోతే కైవసం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ఉందా అన్నది చూడాలి. నిజామాబాద్ అయితే వస్తుంది అంటున్నారు, మరి కరీంనగర్ సింగిల్ లార్జెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్, చూడాలి ఏం జరుగుతుంది అన్నది. రేపు ఆగితే అయిపోయి ఏముంది, రేపటితోని మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే రేపు సాయంత్రం నైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉందన్నది చూడాలి. ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ఏజ్ గురించి ఎందుకు చెప్తలేవు? ఏజ్లో కూడా కొంత మెజారిటీ అధికార పక్షానికే ఉన్నట్టు కనబడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, పేద విద్యార్థులు నష్టపోతున్నారు, దయచేసి రియంబర్స్మెంట్ ఇవ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మూమెంట్స్ రావాలి. ఇప్పుడు ఆ రియంబర్స్మెంట్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన సంఘాలు వీళ్ళంతా ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ చేయాలి. ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోయి ఆడ తలోంచి పనిచేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. వీళ్ళేడా ఈ సమస్యల మీద మాట్లాడతారు? జగ్గారెడ్డి మీద కూడా కేసు అయింది, అది సర్వసాధారణమైందే బ్రదర్. అట్లే ఉన్నాయి మరి కేసులు ఏముంటాయి ఇలా.
రగన్న సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు కూడా చాలా బెదిరించాడు. ఆయన గురించి కూడా మాట్లాడండి. ఎందుకు మాట్లాడడం? 100% మాట్లాడడం. ఆయన మీద కూడా కేసు అయిందని చెప్పినాం. జెంట్స్ అట బాగా తాగి పడుకున్నారట. మందు ఇచ్చారు కదా అన్న, జెంట్స్ డ్రింక్ చేసి పడుకున్నారు. చలో. ఖానాపూర్లో త్రిముఖ పోరుందట. బీజేపీని జోకుడు బంద్ చేయన్న. ఎక్కడ బీజేపీ, ఎక్కడ కథ? మొన్నటిదాకానేమో కాంగ్రెస్ ఖాను, రఘు ఖాన్ అని మరి ఇప్పుడు బీజేపీ ఎట్టొచ్చా? బీజేపీ ఎట్లొచ్చా? బీజేపీకి ఏమన్నా అడగమైనా గొప్ప రిజల్ట్స్ వచ్చినాయి? ఆడేమన్నా గొప్ప రిజల్ట్స్ ఏం రాలే వాళ్ళకి. అన్న ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆమన్గల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాండిడేట్కి మంచి పేరు ఉన్నది, చూడాలి మరి. అన్న సిరిసిల్లలో 50-50 ఉందట. కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 50. ఇక మనం 50, 40, 30 అన్నది రేపు ఒక్కరోజు ఆగితే అయిపోద్ది కదా, సాయంత్రం వరకు తెలిసిపోతుంది. చలో అట. ఓకే. మన ఇది ఎవరెవరు బ్రదర్, ఇది రోజు రెగ్యులర్గా పెడుతున్నాడు. అన్నా హీల్ మై ఫ్యామిలీ హెల్త్ కేర్ సర్వీసెస్ అమీర్పేట్ వర్కర్స్ పేమెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు అన్న. తాగి పన్నోనికి ఓట్లు వేస్తున్నారు. అన్న బిగ్ బాస్ ఎవరి గురించి మాట్లాడి అన్న పాపం ఏందో. యువ వికాసం ఎక్కడన్నా? ఎలక్షన్స్ అన్నీ అయిపోతున్నాయి. యువ వికాసం ఎక్కడిది? ఇంకా అది గాలికి కొట్టుకపోయింది ఎప్పుడో. ఆ పైసలు మొత్తం రైతు బంధుకి ఇచ్చేసిండు. ఏదో చేద్దాం అనుకున్నాడు, అది కుదరలే. 9 రోజుల్లో 9,000 కోట్లు అన్నాడు కదా, అవి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర భూములు కుదరబెడితే వచ్చిన పైసలు ఇటు మళ్ళీ ఇచ్చిండు. అది యాక్చువల్గా రాజీవ్ యువ వికాసంకి ఇద్దాం అనుకున్నారు. అదేమైందంటే 50,000, ₹1,00,000, 2 లక్షలు, 4 లక్షలు అప్లై చేసుకున్నారు కదా, మొత్తం అంతా 4 లక్షలకు అప్లై చేసుకుని ఇస్తాడు ఈ పెద్ద మనిషి అని. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కనీసం ఆ 50,000 అప్లై చేసుకున్న వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. ₹1,00,000 వరకు అన్నీ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వలే. ఇప్పుడు దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎవడన్నా అడుగుతున్నాడా? కనీసం అపోజిషన్ పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ అండ్ బీజేపీ, అసలు వీళ్ళకి ఏమైనా సోయున్నదా? మరి ఏమా యువ వికాసం అంటే అసలు ఈ ఎలక్షన్స్లో దాని గురించి ఎవరైనా మాట్లాడిరా? మీరు ఎవరన్నా దాని గురించి అపోజిషన్ పార్టీలు మాట్లాడి దాని మీద ప్రెస్ మీట్ ఇంకేదైనా కనీసం మాట్లాడితే, మీరు ఎట్లాగో మూమెంట్స్ క్రియేట్ చేయలేరు, మూమెంట్స్ తీసుకొని రాలేరు ప్రజా ఉద్యమాలని. కనీసం ఆ ప్రెస్ మీట్లోనైనా మాట్లాడితే ముఖ్యమంత్రి ఏదో ఒక మీటింగ్లో అరే ఎలక్షన్ల తర్వాతనో ముందో ఇస్తాం అని అంటే అది ఒక రికార్డ్ ఎవిడెన్స్ అయిన ఉంటుంది. ఎవడన్నా అడుగుతున్నాడా కనీసం? మల్లన్నకి ఎన్ని వార్డులు వస్తాయి తెలియదు నాకు. మరి మేబీ సూర్యాపేట ఏరియా అంటే వాళ్ళు తిరిగిందే తక్కువ కదా. డూ యూ ట్రస్ట్ గాడ్ అన్న అట. దేవుని నమ్ముతావా అని అడుగుతున్నారు. నమ్ముతా. ఇప్పుడు నేను నమ్మలేనంటే 100 వస్తాయి. ఇడు దేవుని నమ్మడి నాస్తికుడు, ఇడు ఖాను, ఇంకోటి నమ్ముతానే చెప్తున్నా కదా. మేము కూడా పూజలు చేస్తాం, మేము కూడా నమ్ముతాం. రఘు అన్న ఎలక్షన్ సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్, అదేదో రెమ్యునరేషన్ మాకు 1300 ఇవ్వాలి, 800 ఇస్తున్నారని లొల్లి అవుతున్నాడు. ఏమైంది రఘు బ్రో? మేడారం కోవాబన్ వ్యాపారిపై ఫేక్ జర్నలిస్ట్ గూండాల దాడి గురించి రియాక్ట్ అవ్వడం లేదు. చెప్తా, దాని గురించి కూడా మాట్లాడతాను. నిన్న ఆల్రెడీ మనం సపరేట్గా మన రిపోర్టర్ని బానును పంపించి ఒక కోవాబన్ సెంటర్ దగ్గర వీడియో కూడా చేయించినాం. అర్థమైందా? అసలు యాక్చువల్ అక్కడికే పంపిద్దాం అనుకుంటున్నా, కానీ కర్నూలుకు పోవాలి. ప్లాన్ అన్న 2021లో ఈటలని సస్పెండ్ చేసిరు కదా అన్న, అలా కేసీఆర్ని చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని వచ్చి సంతకం పెట్టిపోతుండు అప్పుడోసారి ఇప్పుడోసారి వచ్చి. దేనికి పెడుతున్నా అనుకుంటున్నారు? ఇంకా ఇజ్జత్ పోద్దని. రేవంత్ బేకార్ పాలనట. చలో. గులాబీ పువ్వు ఇచ్చేటోడట ఫిబ్రవరిలో మాత్రమే తోడుంటాడట. కొత్తిమీర కరివేపాకు ఇచ్చేవాడు జీవితాంతం తోడుంటాడట. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అసలు అది ఏం పోలిక, ఎక్కడికి అది. రఘు బ్రో తెలంగాణలో సివిక్ సెన్స్ పెంచండి.